మిత్రులందరికీ శుభ సాయంకాలం. నేను మీకు అందరికీ సుపరిచితుడిని. నా పేరు ఉత్తరాది ప్రసాద్. నేను సెంటర్ ఫర్ యాక్షన్ ఎయిడ్స్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపకుడిని. అలాగే ఒక దినపత్రికలో జిల్లా బ్యూరో ఇన్ఛార్జ్గా పనిచేస్తాను. ఈ వీడియో ముఖంగా మీకు అందరికీ చెప్పదలుచుకుంది ఏమంటే, మనం షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ కమ్యూనిటీ అంటే మన ఎస్సీ కమ్యూనిటీ పేరు చెప్పుకొని బీసీ కమ్యూనిటీ వాళ్ళు ఉద్యోగాలు తీసుకొని వాళ్ళు లబ్ధి పొందుతుంటే మనము ఉద్యోగాలు రాక ఇన్ని అవసరం పడుతున్నాం. మన వాళ్ళు ఎంతమంది ఉద్యోగాల కోసం ఎన్ని కష్టపడుతున్నారో, ఎన్ని కష్టాలు పడుతున్నారో. అయితే ఎవరో ఒక అనామకుడు, ఒక బీసీ కులానికి చెందినవాడు ఎస్సీ ఫేక్ సర్టిఫికేట్ తెచ్చుకొని ఉద్యోగం సంపాదించుకొని 2012 ఒక డిఎస్సి 2012 డిఎస్సిలో ఒక అంధ ఉపాధ్యాయుడు ఎస్సీ సర్టిఫికేట్ కింద ఉద్యోగం తెచ్చుకుంటే ఆయన్ని గురించి ఈరోజు నేను ఒక వార్త రాస్తే మన వాళ్ళంతా కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. అయితే ఈ ఉద్యోగం ఇంతతో ఆపకూడదు. ఎందుకంటే చాలా చోట్ల మన ఎస్సీ సర్టిఫికేట్ పెట్టుకొని అదర్ క్యాస్ట్ వాళ్ళు ఎస్సీ అనే ఫేక్ సర్టిఫికేట్ తెచ్చుకొని ఉద్యోగాలు సంపాదించుకున్న దాకా ఉంది. అలాగే ఎస్టీ అని ఉద్యోగాలు తెచ్చుకున్న దాకా కూడా ఉన్నాయి. కాబట్టి నా ప్రియమైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మిత్రులారా, ఎవరైతే ఎస్సీ ఎస్టీ పేరు మీద ఫేక్ సర్టిఫికేట్ తెచ్చుకొని ఉద్యోగం సంపాదించుకుంటున్నారో వాళ్ళందరిపైన మనం తిరుగుబాటు చేయాలని చెప్పేసి ఈ వీడియో ముఖంగా మీకు అందరికీ తెలియజేస్తాను. ఎందుకంటే ఎవరైతే ఈ విధంగా తప్పుడు సర్టిఫికేట్ తీసుకొని నకిలీ సర్టిఫికేట్తో ఉద్యోగం సంపాదించుకోలేదో వాళ్ళందరిపై తిరుగుబాటు చేసి వారిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పేసి ఈ వీడియో ముఖంగా మీకు అందరికీ తెలియజేస్తాను. అదే వాళ్ళందరికీ ఉద్యోగాలు పూర్తిగా తొలగించే వరకు మనం ఈ మనం ఆపకూడదు. కాబట్టి మిత్రులారా, నాతో ప్రారంభమైన అంటే నాకంటే ముందు కూడా మన మిత్రులు కొంతమంది ఈ ఉద్యోగం ప్రారంభించుంటారు. అయితే నేను కూడా ఏం చెప్తానంటే, ఆ అడుగు నాది ఒక అడుగుగా వాటితో పాటు నేను కూడా ముందుకెళ్తాను. అయితే మన ఎస్సీ ఎస్టీ పైన ఫేక్ సర్టిఫికేట్ తీసుకొని ఇతర కోస్తులు ఎవరైతే ఉద్యోగం సంపాదించుకో వారిని వీధిని పడే విధంగా చేద్దామనేసి, అలాగే వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ 1989 ప్రకారము చట్ట చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ వీడియో ముఖం మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ ఉద్యోగం ఇంత ఆపకుండా మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి డివిజన్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోవాలా. అదేవిధంగా ఇది జాతీయ స్థాయి వరకు పోయేసి ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్ తీసుకోవాలి వారి పైన కఠిన చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ వీడియో ముఖంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. జై భీమ్.